హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ ఉంటుందన్నమాట. అయితే ఇలా తలుపులు తీసానా లేదో చల్ల గాలి వచ్చిందండి. ఎంత చల్లగా ఉందంటే మొత్తం మబ్బు పట్టేసిందనమాట. వర్షం పడతదేమో అనుకున్నా, అంత చల్లగాలి వచ్చింది. తీరా చూస్తే ఇంకా వర్షమేం పడలేదు. కానీ గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. చాలా చల్లగా అనిపించింది. ఇంకా అలా లేచానో లేదో ఇంకా తలుపులు తీసి ఫస్ట్ అయితే బాల్కనీ మొత్తం కూడాను క్లీన్ చేసేసాను మాప్ పెట్టేసిన తర్వాత బయట గుమ్మం దగ్గరైతే ఇలా ముగ్గు పెట్టేశాను. ఫస్ట్ ఏంటంటే వేరేక ముగ్గేసానండి. అదేంటో సగం వరకు వచ్చింది. ఇంకా సగం నుంచి ఇంకా ముగ్గైతే రాలేదు. ఏంటో మర్చిపోయాను. ఇంకా మొత్తం మళ్ళీ తుడిచేసి ఇంకా ఈ ముగ్గైతే పెట్టేశాను. అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే ముగ్గులొస్తాయన్నమాట. చూసాను ఇంకా వచ్చేసింది కదా అని చెప్పి వేశాననమాట. కానీ రాలేదు. సర్లే నాకొచ్చిన ముగ్గులే వేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంకా అది మొత్తం చెరిపేసి మళ్ళీ 7 చుక్కల ముగ్గైతే వేసేసాననమాట. అంటే 7 నుంచి 1 వస్తుంది. ఈ ముగ్గైతే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా ఇల్లంతా మొత్తం తుడిచేసాను. తుడిచేసి ఇంకా స్నానం అయితే చేసొచ్చేసానండి. ఈరోజు మాప్ పెట్టుకోలేదు. చెప్పాను కదా, లక్షవారం, సోమవారం ఈ 2 డేస్ మాత్రం మాప్ పెట్టుకుంటాను. మామూలుగా అయితే ఈరోజు నీట్‌గా చీపురుతో తుడిచేసి ఇంకా స్నానం చేసొచ్చాను. స్నానం చేసొచ్చిన వెంటనే ఇంకా సూర్యుడైతే వచ్చేసాడండి. చూసారా ఎంత బావుందో సూర్యుడైతే. ఇంకా ఇలా ఎర్లీ మార్నింగే ఇలా సూర్యుడిని చూస్తే ఎంత బావుంటుంది కదా! ఇప్పుడు టైం అయితే కరెక్ట్‌గా 6:10 అయిందండి. అప్పుడే సూర్యుడైతే వచ్చేసాడు. ఎండాకాలం కదా! కాస్త వేరంగానే తెల్లవారిపోతుందనమాట. ఇంకా అలా ఒక 5 నిమిషాలు ఇంక బయటే కూర్చున్నాను. ఇంక తర్వాతయితే దీపం పెట్టుకుందామని వచ్చానండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! బ్లింకెట్‌లో పువ్వులు కూడా ఆర్డర్ పెట్టానని చెప్పి. ఇంకా అందులో ఎక్కువగాను అంటే ఎర్ర గులాబీలున్నాయన్నమాట. ఇంకా వాటితోటే ఈరోజైతే పూజైతే చేసుకున్నాను. అయితే ఈరోజు ప్రసాదమేం లేదండి. ఇంట్లో కొంచెం బెల్లం ముక్కుంటే ఇంక దాంతోటే సింపుల్‌గా పూజైతే చేసుకున్నాను. ఇంకా హడావిడి ఏం లేకుండా నార్మల్‌గా పూజ చేసేసాననమాట. ఇంకా పూజ చేసిన తర్వాత ఇక్కడ టీ అయితే పెట్టుకున్నానండి. అంటే పూజ చేసుకునేటప్పుడే ఫస్టు టీ అయితే పెట్టేస్తాను. ఇంకా అది మరిగేలోపు పూజ కూడా కంప్లీట్ అయిపోతుందనమాట. నేను టీ కాస్త ఎక్కువ సేపే మరగబెడతానండి. అంటే ఒక పావుగంట, 20 నిమిషాలు పడుతుంది. సిమ్‌లో పెట్టేసి కొంచెం మెల్లగా మరగబెడతాననమాట. అప్పుడే నాకు టీ నచ్చుతుంది. ఇంకా అందుకనే ఫస్ట్ టీ పెట్టేసి ఇంకా తర్వాతయితే నేను దీపం పెట్టుకున్నాను. ఇంకా దీపం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ టీ అయితే వడబోసుకుంటున్నాను. అయితే ఈరోజు పంచదారతోటి టీ చేసుకోలేదండి. బెల్లం టీ చేశాననమాట. బెల్లం పొడితోటి. మొన్న నేషనల్ మార్ట్‌కెళ్ళేటప్పుడు బెల్లం పొడి కూడా తెచ్చుకున్నాను. ఇంకా అది ఉంది కదా అని చెప్పి ఈరోజు బెల్లం పొడితో టీ అయితే పెట్టాను. చాలా బావుందండి టీ అయితే. నిజంగా అండి మా వారికి నాకైతే ఈ టీ ఎంత నచ్చిందో. ఇక మీదటైతే బెల్లం పొడితోటే టీ చేయాలనుకుంటున్నాను. షుగర్ టీ అయితే ఆపేద్దామని అనుకుంటున్నానండి. షుగర్ కన్నా మనకి నార్మల్‌గా బెల్లమే బెస్ట్ అండి హెల్త్ పరంగా అయితే. ఇంకా అది కాకుండా ఈ టీ కూడా చాలా బావుంది. అందులోనూ గేదె పాలతో టీ పెట్టాను కదా! ఇంకా బెల్లం పొడి వేసేసరికి ఇంకా టీ అయితే ఇంకా నచ్చింది. ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇలా టీ తాగానో లేదో ఇంకా మా చిన్నోడైతే స్నానం చేసి వచ్చేసాడండి. ఇంకా రెడీ అయిపోయాడనమాట స్కూలుకి వెళ్ళడానికి. ఈరోజు లాస్ట్ డే అనమాట స్కూలుకి. అయితే వాళ్ళు సివిల్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు. ఏదో ఫంక్షన్ ఉందనంట. అయితే అది మాత్రం యాన్యువల్ డే కాదు. నార్మల్‌గా ఏదో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి సివిల్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మన్నారు. మా వాడైతే మంచి డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసాడు. అయితే ఇక్కడ ఏమైందంటే మా చిన్నోడికి ఈరోజు స్కూలుకి వెళ్ళొద్దులే లాస్ట్ డే కదా ఉండిపో అని చెప్పాను. అయితే లేదమ్మా ఎలాగైనా వెళ్ళాలి. మా టీచర్స్ రమ్మని చెప్పారు. అందుకే ఈరోజు సెలవు పెట్టను అని అంటున్నాడు. ముందు రోజు వరకు మాత్రం నేను స్కూలుకి వెళ్ళనమ్మా ఉండిపోతాను అన్నాడు. ఈరోజు లాస్ట్ డే కదా! ఇంకా అందరూ వస్తున్నారని చెప్పి ఇంక నేనైతే వెళ్తానమ్మా ఉండిపోను అని అంటున్నాడు. అంతేలెండి లాస్ట్ డే కదా! అందరికీ బాయ్ చెప్తారనుకుంటాను. ఇంకా టీ తాగేసిన తర్వాత మా చిన్నోడికేంటంటే టిఫిన్‌గా ఈరోజు ఆహ్, పన్నీర్ పరాటా ఉంది కదండీ! నిన్న నైట్ చేశాను కదా! ఇంకా ఆ పన్నీర్ పరాటా ఒకటుంటే ఇంకా అదైతే ఇచ్చేసాననమాట. నైట్ వాడొక్కటే తిన్నాడు. ఇంకోటి ఉండిపోతే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా మార్నింగ్‌కేంటంటే దాన్ని వేడి చేసేసి కొద్దిగా టమాటా కెచప్ ఏసేసి ఇంకా నేనే తినిపించేస్తున్నాను. ఈరోజు ఎందుకో వాడు తినిపించమని చెప్పాడు. అమ్మ నువ్వు తినిపించివ్వా అంటే ఇంకా ఫాస్ట్‌గా అయితే నేను తినిపించేసాను. ఇంకా తినిపించిన తర్వాత ఒక 2, 3 ఫోటోలైతే తీశానండి.
లాస్ట్ డే కదా అని చెప్పి ఇంకా మంచిగా డ్రెస్ కూడా వేసుకున్నాడు కదా అని చెప్పి ఇంకా 2, 3 ఫోటోలు తీసేసి ఇంకా తనకైతే స్కూల్‌కి అయితే పంపించేశాను. ఇంకా తను స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా మా వారి కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను. ఇంకా మరో పక్క అయితే ఏంటంటే పల్లీ చట్నీ అయితే చేసుకుంటున్నానండి. అంటే డైలీ చేసే పల్లీ చట్నీ కాకుండా ఇది ఇంకోలా చేశాననమాట. చాలా బావుంటుంది. రెసిపీ అయితే ఇంకెప్పుడైనా నేను చెప్తాను. ప్రెజెంట్ అయితే నేను వీడియో ఏం తీయలేదు. నార్మల్‌గా చేసేసాననమాట. ఇంకొక పక్క పల్లీ చట్నీ అయిపోయిన తర్వాత ఈరోజైతే పాలక్ పన్నీర్ చేస్తున్నానండి మధ్యాహ్నం లంచ్‌లోకి. ఇంకా దానికోసమే ఫస్ట్ ఏంటంటే కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని, ఇందులో మనం ఒక 3, 4 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పాలకూర కొద్దిగా, అలాగే కొద్దిగా బాదం, కొద్దిగా జీడిపప్పు వేసి మూత పెట్టేసి వీటినేంటంటే బాగా ఉడికించుకోవాలనమాట. ఇంకా అది ఉడికేలోపు మరో పక్కయితే ఈరోజు ఇన్‌స్టంట్‌గా దోస అయితే చేస్తున్నానండి. గోధుమ పిండితో అనమాట. చాలా బావుంటాయి. చాలా మెత్తగా వస్తాయి. అలా అని మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వస్తాయి. 2 రకాలు కూడా ఇలా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఏం చేశానంటే ఈ దోస కోసం ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక అరకప్పు వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. అంటే ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకొని ఇందులోనే ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి. అంటే గోధుమ రవ్వ. దాన్నేంటంటే గ్రైండ్ చేసి మెత్తటి పొడిలాగా చేసుకొని వేసుకోవాలనమాట. ఇంకా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక చిటికెడంత బేకింగ్ సోడా వేసుకొని, ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. మనకి దోసలకి చేసినట్టు అంత థిక్‌గా అవసరం లేదు. కొంచెం పల్చగా ఉంటే సరిపోతుందనమాట. ఇంకా ఇలా మొత్తం కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్నైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇది పక్కన పెట్టేసాను. ఇంతలో ఏంటంటే మనకి పాలకూర కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పాలకూర మొత్తాన్ని కూడాను వాటి నుంచి తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేసాననమాట. అంటే పాలకూర, పచ్చిమిర్చి, బాదం, ఇంకా జీడిపప్పు ఉన్నాయి కదా! ఇంకా అవన్నీ కూడా ఒక గిన్నెలో అయితే వేసేసాను. అదైతే పూర్తిగా చల్లారాలనమాట. ఇంకా అది చల్లారేలోపు మరో పక్కయితే పన్నీర్‌ని కూడా కట్ చేసుకున్నాను. ఇంకా కట్ చేసుకొని వీటినైతే ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటున్నాననమాట. నార్మల్‌గా అయితే పన్నీర్‌ని వేయించాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా కూర వండేటప్పుడే అందులోనే వేసేయవచ్చు. కాకపోతే నేను కొంచెం వేయించుకుంటున్నాను. మరీ ఎక్కువ కాదులెండి. లైట్‌గా వేయిస్తున్నాననమాట ఆయిల్‌లోన. ఇంకా అదైతే వేగేలోపు మరో పక్కేంటంటే ఈ పాలకూర ఉంది కదా! దాన్నైతే మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసి, ఇంకా వాటర్ ఏమీ వేసుకోకుండా చక్కగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇంకా దాన్నైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పన్నీర్ కూడా చక్కగా వేగిపోయాయండి. ఇంకా వాటినైతే ఒక గిన్నెలోకి తీసుకొని, ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ కోసం ఏంటంటే ఫస్టు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ఒక చిన్న ముక్క బటర్ కూడా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోండి బటర్ బదులు. ఇంకా ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా దినుసులుంటాయి కదా! యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు ఇవి మాత్రమే వేసుకున్నాను. ఇంకా వీటినైతే కొద్దిగా వేయించుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి వేసుకున్నాను. అంటే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్నగా కట్ చేసి వేసుకొని ఇంకా వాటినైతే వేయించుకోవాలనమాట. ఇవి కొద్దిగా అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలను పేస్ట్ చేసి అయితే వేసుకోవాలి. నా దగ్గరైతే రెడీమేడ్ టమాటా పేస్ట్ ఉంది కదా! ఇంకా అదైతే ఒక చిన్న గరిటెడైతే వేసేసాను. ఇంకా వేసేసి దీన్నైతే కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలనమాట. అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఈ టమాటా కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! పాలకూర, ఉల్లిపాయ పేస్టు ఇంకా అది మొత్తం కూడా ఒకసారి వేసేసి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక అర టీ స్పూన్ వరకు జీరా పౌడర్, ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఆయిల్ అనేది సెపరేట్ అయినంత వరకు కూడాను దీన్ని బాగా వేయించుకోవాలి. పాలకూర వేసాం కదండీ! అందులోను ఉల్లిపాయ కూడా వేసాం కదా! కొంచెం ఏంటంటే పచ్చి వాసన వస్తుందనమాట. అందుకని వీటిని కొంచెం బాగా వేయించుకోవాలి. ఇంకా అది వేగేలోపు మరో పక్కయితే ఈ పల్లీలన్నీ వేయించుకున్నాను కదా! ఇంకా ఇందులో అయితే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను. అలాగే కొంచెం పుట్నాల పప్పు, అలాగే
కొంచెం కొత్తిమీరను, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా దీన్నైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే పల్లీ చట్నీ కోసం అని చెప్పేసి. ఇంకా దాన్నైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసాను. ఇంకా మరో పక్కయితే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! ఇంకా దోస పిండి కోసం అని చెప్పి ఇంకా దానికోసం ఏంటంటే ఫస్ట్ పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకున్నాననమాట. అంటే ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి దోసలనేవి అంటుకోకుండా మనకి వచ్చేస్తాయన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ వేసి మొత్తం కూడాను టిష్యూ పేపర్‌తో తుడిచేసాను. ఇప్పుడైతే ఏంటంటే నేను ముందుగా కలుపుకున్న పిండిని ఏంటంటే దోసల్లాగైతే వేసుకుంటున్నాననమాట. వీటినేంటంటే మనం కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు. అంటే క్రిస్పీగా రావాలి అంటే కొంచెం పల్చగా వేసుకోవాలి. లేదు అంటే కొంచెం మెత్తగా రావాలి అంటే మాత్రం కొంచెం తిక్కుగా వేసుకుంటే అంటే మరీ ఎక్కువ తిక్కుగా కాదండి. నార్మల్‌గా వేసేసుకుంటే మనకి మెత్తగా కూడా వస్తాయన్నమాట దోసలు. అయితే ఇక్కడేంటంటే మనం దీన్ని గోధుమ పిండితో చేశాం కదండీ! టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకోవద్దు. మనకి నార్మల్‌గా మినపప్పుతో దోసలు ఎలా వేస్తామో ఇంకా ఆ టేస్టే వస్తుందన్నమాట ఇది కూడాను. ఇంకా ఇదే ఇంకెక్కువ మనకి టేస్ట్ అనిపిస్తుంది దానికన్నాను. నాకైతే ఇదే నచ్చిందండి. ఇంకా దోసలు వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మా వారికైతే వేసిచ్చేసాను. చెప్పాను కదా! పల్లి చట్నీ చేశానని. అయితే దాన్ని కొంచెం ముద్దలాగా అంటే కొంచెం గట్టి చట్నీలా చేశానండి. మా వారికి ఇలా చేస్తేనే ఇష్టం. ఇంకా అందుకనే ఇంకా గట్టి చట్నీ చేసి ఇంకా తాలింపేం పెట్టుకోకుండా అతనికైతే వేసిచ్చేసాను. ఇంకా మరో పక్క అయితే ఈ పాలకూర గ్రేవీ ఉంది కదా! అది కూడా చక్కగా వేగిపోయిందండి. ఇంకా అది వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్నాం కదా! ఇంకా ఆ పన్నీర్ ముక్కలన్నీ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు ఈ స్టేజ్‌లోనే ఒకవేళ పన్నీర్‌ని వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చనమాట. అంటే పన్నీర్‌ని వేయించుకోవడం ఇష్టం లేకపోయిన వాళ్ళేంటంటే పన్నీర్ ముక్కల్ని డైరెక్ట్‌గా ఇందులో వేసేసి ఇంకా మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవాలి. నేనింక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాను. ఇంకా మొత్తం కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులో చివరగా కొంచెం కస్తూరి మేతి వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోద్దండి. చాలా బావుంటుంది. అన్నం మీదకే కాదు రోటీస్ మీదకి, చపాతీ మీదకి దేని మీదకైనా కూడా చాలా బావుంటుంది. అయితే ఇక్కడ నేనేంటంటే ఓన్లీ కూర మాత్రమే చేశానండి. అంటే అన్నంలో కలుపుకొని తినడం కోసమని కొంచెం ఎక్కువ గ్రేవీ లాగే చేశాను. అంటే సెపరేట్‌గా రసం గాని, పప్పు గాని, పప్పుచారు ఏమి చేయలేదు. ఈ కూరతోటి కలుపుకొని తినేద్దామని చెప్పి ఇలా చేశాననమాట. ఇక్కడైతే నేను మా వారికి క్యారేజ్ కట్టేసి అయితే ఇచ్చేసాను. ఇంకా అతనైతే కాలేజ్‌కి వెళ్ళిపోతారనమాట. కూర మాత్రం చాలా వచ్చిందండి. అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బావుందో! ఇంకా అన్నంలో కలుపుకుంటుంటే ఇంత బావుందంటే మనకి చపాతీలోకి గాని, రోటీస్‌లోకి గాని ఇంకెంత బావుంటుందో మరి. నాకైతే నచ్చింది. ఇంకా మా వారికైతే క్యారేజ్ ఇచ్చేస్తే ఇంకా అతనైతే వెళ్ళిపోయారు. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దోడి కోసం, నా కోసం అయితే ఇంకా దోసలైతే వేసుకుంటున్నాము. అయితే నేనిక్కడ క్రిస్పీగా వేసుకుంటున్నానండి నా కోసమైతే. మా పెద్దోడి కోసం మాత్రం కొంచెం సాఫ్ట్‌గా వేస్తున్నాననమాట. అంటే మెత్తగా వేస్తున్నాను. నాకేంటంటే ముందు రోజు నైటు పన్నీర్ ఉంది కదా! అంటే పన్నీర్ పరాటా కోసం చేశాను కొద్దిగా. ఇంకా అదైతే ఉంది కదా! ఇంకా దాంతో ఈరోజు పన్నీర్ దోస అయితే చేసుకుంటున్నానండి. చాలా వచ్చింది. అందులోనూ దోస నేను క్రిస్పీగా వేశాను కదా! చాలా అంటే చాలా వచ్చిందండి. మనకేంటంటే బయట హోటల్‌లో దొరుకుతాయి కదండీ! పన్నీర్ దోస. సేమ్ అలానే ఉందండి. ఏం లేదు పన్నీర్‌ని ఏంటంటే స్మాష్ చేసేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసి కొద్దిగా కలిపేసి దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిపేసి ఇంకా మనం దోస మీద ఇలా కొంచెం పెట్టేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకి పన్నీర్ దోస అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. లేదు ఇలా చేసుకోకపోతే మనం నార్మల్‌గా పన్నీర్ బుర్జీ చేసుకుంటాం కదా! కర్రీలాగా అది కూడా చేసుకొని మనం దోస మీద పెట్టుకొని మనం దోస కాల్చినట్టు కాల్చేసుకుంటే మనకి అలా కూడాను పన్నీర్ దోసది రెడీ అయిపోతుందనమాట. అయితే చాలా బావుంటుంది. టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక్కడైతే మా పెద్దోడికి, నాకు వేసేసుకున్నామనమాట. నాకైతే పన్నీర్ దోస, మా పెద్దోడికేంటంటే కొంచెం మెత్తటి దోసలైతే వేసిచ్చేసాను. ఇంకా తను తింటున్నాడు. ఇంకా నేను కూడా తింటున్నాను. ఇంకా తినేసిన తర్వాత ఇంకా వంటగదంతా కూడా క్లీన్ చేసేసి, ఇక్కడైతే ఇంకా బెడ్‌షీట్ అంతా సర్దుకుంటున్నానండి. మా వారేం చేశారంటే మార్నింగు బెడ్‌షీట్‌లన్నీ కూడా సర్దేశారు. కాకపోతే బెడ్ సర్దలేదనమాట. ఇంకా అందుకనే నేనిక్కడేంటంటే బెడ్ మొత్తం కూడా సర్దేసుకుంటున్నాను. ఇంకా బెడ్ షీట్‌లన్నీ కూడా సర్దేసున్నారు కదా! ఇంకా వాటినైతే నేను నార్మల్‌గానే పెట్టేసాననమాట.
అయితే దీన్ని ఇలా సర్దేశాను కదా! ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఇక సర్దక్కర్లేదండి. ఇంకా ఇలానే ఉంటుందనమాట. ఎందుకంటే పిల్లలు కూడా ఉండరు. ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. మాక్సిమం ఇంట్లో పిల్లలైతే ఉండట్లేదండి. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కదా! ఇంకా ఇలానే మొత్తం కూడా చాలా నీట్‌గా ఉంటుందనమాట. ఇంకా మొత్తం కూడా సర్దేశాను. ఇంకా సర్దేసిన తర్వాత ఇక్కడైతే నేను కొంచెం రెడీ అవుతున్నానండి. అంటే నార్మల్‌గా బయటకెక్కడికి వెళ్ళట్లేదు కానీ, జస్ట్ నార్మల్‌గా జడ వేసుకొని పువ్వులైతే పెట్టుకుంటున్నానండి. ఏంటంటే పువ్వులు తెచ్చి 2 డేస్ అయిందనమాట. ఇంక తెచ్చి దాన్ని అలాగా ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసాను. ఇంక పెట్టుకోవట్లేదు. ఈరోజు పెట్టుకుంటా, రేపు పెట్టుకుంటా అని చెప్పి ఇంక అలాగా ధీమా చేశాననమాట. ఇంక అవి పాడైపోతాయని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే జడ వేసుకొని పువ్వులు పెట్టుకుందామని ఇంకా ఇక్కడైతే జడ వేసుకున్నాను. ఇంక పువ్వులైతే పెట్టుకుంటున్నానండి. అయితే ఈ పువ్వులేంటంటే విరజాజి పువ్వులనమాట. ఎంత మంచి వాసనొస్తున్నాయో. ఒకప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో ఈ చెట్టు ఉండేదండి. చాలా పెద్ద చెట్టు. ఎక్కువ పువ్వులైతే కాచేవనమాట. సాయంత్రం అయితే చాలు మనకి వాసనైతే ఎలా వస్తుందో చాలా బాగొచ్చేది. సాయంత్రం అయితే మొగ్గలు అలాగా తీసేసేవాళ్ళము. తీసేసి ఇంకా పువ్వుల దండయితే కట్టేసి, ఇంకా మరుసటి రోజైతే స్కూలుకి వెళ్ళేటప్పుడు పువ్వులు పెట్టుకొనే వెళ్ళేదాన్ననమాట. ఇంకా ఆ పువ్వులు ఎక్కువొచ్చావు కదా! వీధిలో వాళ్ళందరూ కూడా అడిగేవారు. మాకు కొద్దిగా పువ్వులివ్వరా అని చెప్పి. కానీ ఎవ్వరికీ ఇచ్చేవాళ్ళం కాదండి. ఎందుకంటే నాకు పువ్వులంటే అంత ఇష్టమనమాట. రోజు వచ్చినా రోజు పెట్టుకొని అలా మొత్తం కట్టేసుకొని, పెట్టుకొని స్కూలుకి వెళ్ళేదాన్ని. అంత ఇష్టమనమాట పువ్వులంటే. అందుకే ఎప్పుడు పువ్వులు కనిపించినా కొనుక్కొని పెట్టుకునేంత వరకు మనసొప్పదు. ఇప్పుడు కూడా కొనుక్కున్నానే గానీ ఇంకా 2 డేస్ నుంచి పెట్టుకోవట్లేదని చెప్పి, ఇంకా ఈరోజు ఎలా అయినా సరే పెట్టుకోవాలని చెప్పి ఇంకా అలా పువ్వులైతే పెట్టుకున్నాను. ఎంత హ్యాపీ అనిపించిందో పువ్వులు పెట్టుకునేసరికి. ఇంకా పువ్వులు పెట్టుకున్న తర్వాత మా చిన్నోడేంటంటే స్కూలు నుంచి వచ్చే టైం అయిందనమాట. ఇంకా వాడొచ్చే టైంకి ఇంకా డ్రింక్ అయితే చేసి పెట్టమన్నాడండి ఈరోజు. మా ఇంట్లో ఏంటంటే ఇంకా పల్పీ ఆరెంజ్ సిరప్ ఒకటుందనమాట. అది మొన్న అంటే ఇంతకుముందు నేషనల్ మార్ట్‌కెళ్ళేటప్పుడు తెచ్చి పెట్టుకున్నాను. పల్పీ ఆరెంజ్ సిరపు, ఇంకా వాటర్ మిలన్ సిరపును, ఇంకా స్ట్రాబెర్రీ సిరప్ అనమాట. 3 తెచ్చి పెట్టాను. అవి అప్పుడప్పుడు ఇలా డ్రింకులు చేసుకోవడం కోసం అని చెప్పి. ఎండాకాలం కదా! అందుకనే ఇక వాటినైతే తెచ్చి పెట్టుకున్నాను. ఈరోజైతే దాంతో నేను డ్రింక్ అయితే చేస్తున్నానండి. ఏం లేదు. ఫస్ట్ ఈ పల్పీ ఆరెంజ్ సిరప్ ఉంది కదా! దాన్ని ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఒక గ్లాస్‌లో వేసేసి, ఇందులోనే మనకి సోడా ఉంటుంది కదండీ! నార్మల్ ప్లెయిన్ సోడా. ఇంకా అదైతే కొద్దిగా వేసేసి కలిపేసుకుంటే మనకి నార్మల్‌గా మనకి పల్పీ ఆరెంజ్ ఉంటుంది కదా! బయట మార్కెట్‌లో దొరుకుతుంది. సేమ్ అలానే ఉంటుందండి. ఎంత బావుంటుందో తెలుసా? ఏమి వేసుకోక్కర్లే. ఈ పల్పీ ఆరెంజ్ సిరప్ కొద్దిగా, ఇంకా ఇందులో కొద్దిగా సోడా. ఈ 2 వేసుకుంటే చాలు. ఈ సిరప్‌లోనే మనకి షుగర్ మొత్తం ఉంటుంది కాబట్టి, ఈ 2 కలుపుకుంటేనే మనకి పల్పీ ఆరెంజ్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఎంత బావుంటుందో. ఇంకా దాన్ని రెడీ చేసిన తర్వాత ఇంకా మా చిన్నోడైతే వచ్చేసాడు. ఇంకా వాడికొక గ్లాసు, ఇంకా మా పెద్దోడికొకటి, నేను ముగ్గురిని అయితే కలిసి తాగేసాము. ఇంకా ఇలా తాగుతున్నానో లేదో బయటైతే చినుకులు పడ్డాయండి. బయట టవల్ అయితే ఎండేసున్నాను కదా అని ఇంకా అలా వెళ్ళి ఇంకా టవల్ తీసేసుకొని చూసేటప్పటికి నార్మల్ చిన్న చిన్న చినుకులే, పెద్దవేం కాదు. అది కూడా ఎక్కువ సేపు ఏం పడలేదండి. నార్మల్‌గా ఒక 5 నిమిషాలు ఇలా పడి ఆగిపోయిందనమాట. అయితే మబ్బైతే వేసేసిందండి. చెప్పాను కదా! మార్నింగ్ నుంచి ఇలా మబ్బుగానే ఉందనమాట. కొంచెం చల్లగానే ఉంది, పర్వాలేదు. ఇక్కడైతే ఇంక నేనైతే డ్రింక్ తాగేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే వచ్చాయండి. ఇంక చెప్పాను కదా! వాటర్ ప్రాబ్లమ్ అని చెప్పి. ఇంకా ఇదో ఇలా అయితే మాకు వాటర్ ట్యాంకులయితే వస్తాయి. దీన్నేంటంటే కింద సంపుంటుంది. అక్కడ దాంట్లో పట్టేస్తారనమాట. ఈ ట్యాంక్ ఏంటంటే ఒక్క రోజుకొస్తుందనమాట మాకైతే. ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.